గోదావరి జిల్లాల ప్రజలు పులస ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే ఆ సమయం వచ్చేసింది. కేంద్రపాలిత ప్రాంతం యానాంలో పులస చేపల సీజన్ ప్రారంభమైంది. గోదావరి వరదలు ఆలస్యంగా రావడంతో ఈ ఏడాది పులసల రాక కూడా కాస్త ఆలస్యమైనప్పటికీ సీజన్లో తొలి పులస చేప మార్కెట్కు చేరడంతో యానాంలో సందడి మొదలైంది. కోటిపల్లి సమీపంలో ఓ మత్స్యకారుడి వలకు చిక్కిన సుమారు కిలో బరువున్న తొలి పులస చేపను యానాం మార్కెట్కు తీసుకొచ్చారు. అక్కడ నిర్వహించిన వేళలో స్థానిక మత్స్యకార దంపతులు 15,000 రూపాయలకు చెల్లించి కొనుగోలు చేశారు. ఇక గోదావరి వరదల సమయంలో సముద్రం నుంచి నదిలోకి వచ్చే పులస చేపకు గోదావరి జిల్లాలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. రుచి, డిమాండ్ కారణంగా ప్రతి ఏడాది పులస సీజన్ కోసం వేలాది మంది ఎదురు చూస్తుంటారు. ఈ ఏడాది తొలి పులస రాకతో యానాం మార్కెట్లో సందడి నెలకొంది. మరిన్ని పులసల వలలకు చిక్కుతాయని మత్స్యకారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కోటిపల్లి నుంచి వచ్చిందండి మొదటి చేప. ఫస్ట్ గుంట వచ్చింది 15,000. ఎవరన్నా ఒక 20 రూపాయలు ఇస్తే చెప్తాం. పంతొమ్మిది 18 17 16 14